సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, గణేష్ బ్యానర్ చూసారు కదా. మనమైతే ఈ బ్యానర్ని సింపుల్ మెథడ్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా గైస్, మనకైతే బ్యానర్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది. ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూడండి గైస్, మనకైతే బ్యానర్ ఈ టైప్లో ఉంటుంది. ఈజీ మెథడ్లో ఎలా ఎడిట్ చేసుకుందాం అని చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే వీడియో వచ్చేసి ఒక మెయిన్ థింగ్ చెప్తాను. ఈ వీడియోని అయితే మీ ఫోటో అయితే ట్రై చేస్తారు కదా. ఈ ఫోటోని ట్రై చేసేటప్పుడు అయితే యూట్యూబ్లో మన వీడియో ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఉంటుంది. ఈ వీడియో అయితే చూస్తూ అయితే మీరు ఒక బ్యానర్ వచ్చేసి రెడీ చేసుకోండి. మీకు ఈజీ మెథడ్లోనే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో లేట్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి గైస్, ఇది వచ్చేసి మనకు బ్యానర్. దాని తర్వాత యాడ్ ఫోటోకి వెళ్తే మనకైతే ఈ టైప్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అయితే ఇలా సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ లేయర్స్ ఉంటాయి కదా, లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇదైతే లాక్ పెట్టుకుని ముందైతే లాక్ పెట్టుకున్నాక ఇక్కడ చూడండి బ్లైండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లైండ్ దగ్గర వచ్చేసి స్క్రీన్ చేసుకోండి. ఇలా స్క్రీన్ చేసుకుంటే మీకు ఈ ఇదైతే ఎక్కడికి మూవ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకోండి. మీకు నేను గణేష్ది పిఎన్జీ కూడా ఇస్తాను. వీలుంటే మీ గణేష్ది పిఎన్జీ సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, గణేష్ పిఎన్జీని అయితే కొంచెం పెద్దగా చేసుకున్నాక ఇదైతే ఇంత సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎరేస్ దగ్గర అయితే వచ్చేసేయండి. హార్డ్నెస్ 1 పెట్టుకోండి, ఓపాసిటీ 53. ఈ సెట్టింగ్ ట్రై చేయండి. మనకైతే జస్ట్ కిందది కావాలి కాబట్టి మనమైతే ఈ సెట్టింగ్స్ అయితే ట్రై చేసుకుంటున్నాం. సో చూడండి, ఈ టైప్లో ఉంటుంది మనకు కంప్లీట్గా సెట్టింగ్ వచ్చేసి. చూడండి, ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, సెట్ చేసుకున్నాక గణేశుడు కూడా ఇప్పుడు సెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి లేయర్స్ దగ్గర ట్యాబ్ వచ్చేసి లాక్ ఇచ్చేసండి. ఇది కూడా మనకు లాక్ ఇవ్వడం వల్ల ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. పిక్సార్ట్లోనే రిమూవ్ బీజీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరైతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోని అయితే పెద్దగా చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఎరేజ్ దగ్గర వచ్చేసి సైజ్ 100 పెట్టుకోండి, హార్డ్నెస్ 1 పెట్టుకోండి, 73 పెట్టుకోండి. ఈ సెట్టింగ్ ట్రై చేయండి. ఇప్పుడైతే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు వేరే బ్రషెస్ అయితే ట్రై చేయండి, బాగా సెట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎంత అయితే కావాలో అంత అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసి మీకైతే త్రిశూలంది పిఎన్జీ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇలా చిన్నగా సెట్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో ఉంటుంది. అంటే ఇలా అయితే చిన్నగా సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తీసుకున్నాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసి లేయర్స్ దగ్గర వచ్చేసినాక ఈ లేయర్స్ మీద ట్యాప్ చేస్తే డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ చేసుకోండి. ఇలా ఇంకొకటి ఇలా డూప్లికేట్ చేసుకున్నాక ఇలా కొంచెం చిన్నగా అయితే చేసుకోండి. సేమ్ ఇలా 3 డాట్స్ దగ్గర మనకైతే ఇలా వస్తే కరెక్ట్ అయితే అడ్జస్ట్ వస్తున్నట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. త్రిశూలం కూడా సెట్ అయిపోయి కాబట్టి ఇంకొక పిఎన్జీ ఉంటుంది. మీకు యాడ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకుంటే మీకైతే నేనైతే ఈ ఎలిఫెంట్ పిఎన్జీస్ అయితే ఇచ్చాను. చూడండి, ఇలా అయితే స్క్రోల్ చేసుకుంటే మీకైతే ఇలా చిన్నది చేసుకోండి. ఇది ఇలా చిన్నది సెట్ చేసుకున్నాక అడ్జస్ట్ ఉంటుంది. అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ అయితే సెట్ చేసుకోండి. మీ టైమింగ్ ఒకటి ఇలా సెట్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ దగ్గర వచ్చేసినాక ఈ లేయర్ మీద ట్యాప్ చేస్తే డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ అయిపోయినాక చూడండి ఇలా అయితే ఈ 3 డాట్స్ అయితే మనకైతే ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఫిలిప్ అండ్ రొటేట్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే రెండైతే ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూడండి ఈక్వల్గా అయితే వచ్చేస్తుంది మీకు. ఈ ఎలిఫెంట్స్ కూడా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. యాడ్ ఫోటో మీద కాదు, డైరెక్ట్ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ వచ్చేసి హ్యాపీ అని సెర్చ్ చేసినాక ఇక్కడ సీ ఆల్ దగ్గర వచ్చేసి సఫీర్ అని సెర్చ్ చేయండి. సో చూడండి ఫాంట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను ఈ ఫాంట్ సెర్చ్ చేయండి అని. ఆ వీడియో అయితే చూడండి, మీకు ఫాంట్ అర్థమైపోతుంది ఏ టైప్లో ఉంటుంది ఫాంట్ అనేది. దీని అయితే ఇలా చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర వచ్చేసినాక ఈ రెండు అయితే 100 సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి వెరైటీ వర్టికల్ 100 అండ్ వచ్చేసి హారిజాంటల్ కూడా 0 అయితే పెట్టుకోండి. కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ సెట్ చేసుకోండి. లైట్ గ్రీన్ సెట్ చేసుకున్నాక స్టోక్స్ దగ్గర అయితే వచ్చేసిండి. స్టోక్స్ మీకు ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
బట్ నేనైతే ఎగ్జాంపుల్ అయితే 50 అని చూపిస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ టెక్స్ట్ దగ్గర వచ్చేసి గణేష్ అని ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక అదే ఫాంట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి అన్నిట్లో. నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను ఏ ఫాంట్ ఎక్కడ సెట్ చేసుకోవాలనేది. ఇలా ఉంటుంది మనకైతే ఫాంట్. ఇలా ఫాంట్ సెట్ చేయడం మనకైతే టైం అయిపోతుంది. కాబట్టి మీకు కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే లైట్ బ్లూ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈ యారో ఉంటుంది. ఈ సర్కిల్ని ఏం చేస్తారంటే ఇలా లైట్ బ్లూ కలర్ ఒకటి వస్తే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దాని తర్వాత షాడో దగ్గర వచ్చేసి 2 అయితే 100 పెట్టుకోండి. ఇది చూడండి మనకు హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. ఇలా 0 సెట్ చేసుకున్నాక దీనైతే కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇలా సెట్ చేసుకోండి. మొత్తం సెట్ అయిపోయినాక మళ్ళీ లాస్ట్కి చతుర్థి అని రాయండి. చూడండి ఫాంట్ అయితే అదే సెలెక్ట్ చేసుకోండి. సఫీర్ ఫాంట్ ఉంటుంది. ఇప్పుడు ఏమి ఇస్తా అంటే ఇలా అయితే చిన్నగా అయితే సెట్ చేసుకోండి. మీరు ఇలా చిన్నగా అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ ఉంటుంది. ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం మీకైతే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్స్ దగ్గర ట్యాప్ చేసుకొని మొత్తం కిందికి హ్యాపీ దగ్గర అయితే తెచ్చుకోండి. ఎరేస్ దగ్గర వచ్చేసినాక చూడండి ఈ సెట్టింగ్ ట్రై చేయండి. ఇప్పుడైతే మీరు ఏం సెట్ చేసే అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది. సో ఈ టైప్లో ఉంటుంది. ఈ టైప్లో ఉన్నాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసి ఇక్కడ చూడండి లేయర్స్ ఉంటుంది. లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి డూప్లికేట్ వచ్చేసినాక ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని ఫిలిప్ అండ్ రొటేట్ దగ్గర తీసుకుందాం. ఇంకొకసారి అయితే తీసుకోండి. ఇప్పుడైతే మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. అయితే చూడండి ఈ టైప్లో ఉంటుంది. సెట్ చేసుకోండి. ప్లస్ మేము క్లిక్ చేసుకుంటే మీకైతే సెట్ అయిపోతుంది. అంటే సో చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. ఇలా మీకు మొత్తం సెట్ అయిపోయినాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక కొంచెం సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే బార్డర్ ఆప్షన్ ఉంటుంది. అవుటర్ 0 పెట్టుకోండి. ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఫిట్ ఆప్షన్ దగ్గర వచ్చేస్తే మీకు ఇక్కడ రేషియోస్ ఉంటాయి. మీకు ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియో పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. మీకు మీ దగ్గర ఏమైనా క్వాలిటీ యాప్ ఉంటే క్వాలిటీ అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి పిక్సార్ట్ ప్రో వర్షన్లో ఇక్కడ AI ఎన్హాన్స్ ఆప్షన్ ఉంటుంది. AI ఎన్హాన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోటో క్వాలిటీ అనేది నెక్స్ట్ ఈ లెవెల్ ఉంటుంది. చూడండి ఈ టైప్లో ఉంటుంది. క్వాలిటీ బ్లర్గా ఏముండదు. కాబట్టి పిక్సార్ట్ ప్రో వర్షన్లో ఉన్న AI ఎన్హాన్స్ అయితే ట్రై చేయండి. మీకు ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.